హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. వచనము 31. 11:31. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం వచనము 25. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము వచనము 25. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను గదా. రాహాబను వేశ్య నీతిమంతురాలుగా ఎంచబడిన గదా. చదవబడిన లేఖన భాగములను దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకుందామని. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రార్థించిన విధముగా ఈ దినమంతా నీ పాద సన్నిధిలో ఉండే భాగ్యము, నీ వాక్యమును వినే భాగ్యం, మేలు పొందే భాగ్యం మాకు దయచేసినందులకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీటి ద్వారా బాప్తిసం పొంది నీ ఆజ్ఞను నెరవేర్చిన యవన బిడ్డ వందనాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దాసును నిలిపి దావీదు జీవితంలో ఉండి మాతో మాట్లాడుతున్నందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. మరి కొంత సమయము మీ సన్నిధిలో ఉండి ఆశిస్తున్నాము. మీ వాక్యమును చదువుకొని ఉన్నాము. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. ఈ రాత్రి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువుని హెచ్చించండి, మనుష్యుని మరుగుపరచండి, కొన్ని ఆత్మలను రక్షించమని. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ దినమంతా మరియవలే ప్రభు పాదముల యొద్ద కూర్చొని ఎన్నో ఆత్మ సంబంధమైన సత్యములను నేర్చుకొని మేలు పొందే భాగ్యమును దేవుడు మనకు దయచేసినందులకై దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడు తన దాసును బలపరచి దావీదు జీవితంలో ఉండి ఇస్తున్న సందేశమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. డేవిడ్ రికవర్డ్ ఆల్. దావీదు పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకున్నాడు. దేర్ ఈజ్ స్టిల్ హోప్. ఇంకా ఆశ ఉన్నది నీకు కూడా. పోగొట్టుకున్నదంతా నీవు కూడా తిరిగి సంపాదించుకోగలవు. దావీదు ఎలా తిరిగి సంపాదించుకున్నాడు? దేవుని యొద్ద ఏం చేశాడు? విచారణ చేశాడు. ఈ ఎంక్వైర్డ్ ఆఫ్ ద లార్డ్. ఈ రాత్రి నీవు కూడా ప్రభు పాదముల యొద్ద విచారణ చేస్తే, ఆయనను అడిగితే, ఆయన వేడుకుంటే నువ్వు కూడా పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకోగలవు. నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి యేసయ్య నీకు ఇస్తాడు.
సమాధానం పోగొట్టుకున్నావా? శాంతి పోగొట్టుకున్నావా? హృదయంలో నెమ్మది లేకుండా నెమ్మది పోగొట్టుకున్నావా? విలువ పోగొట్టుకున్నావా? పరువు పోగొట్టుకున్నావా? ఇంకేమైనా పోగొట్టుకున్నావా? యేసు ప్రభువారు తిరిగి ఇస్తాడు. ఆ అధ్యాయం చదువుతుంటే మరి బ్రదర్ చెప్తారేమో, పోగొట్టుకున్నదంతా సంపాదించాడు, ఇంకా ఎక్కువే సంపాదించాడని తర్వాత వచనాల్లో చూస్తున్నామండి. అంతకంటే పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాడు యేసు ప్రభువు. యేసు ప్రభువుని నమ్ముకోండి. విలువ పోయిందా? పరువు పోయిందా? శాంతి సమాధానమే పోయిందా? కుటుంబమే కలతలతో నలిగిపోయిందా? ఈ జీవితమే చితికిపోయిందా? యేసు ప్రభు వద్దకు రండి, ఆయన ఇస్తాడు. వేల 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 మంది పోగొట్టుకున్నవారు యేసు ప్రభువును నమ్ముకొని తిరిగి సంపాదించుకున్నారు, ధన్యులయ్యారు, రక్షించబడ్డారు, పరలోక రాజ్యానికి వారసులయ్యారు. ఇక్కడ మనం చదువుకున్నాం యాకోబు పత్రికలో, వేశ్య నీతిమంతురాలైనదండి. ఏమైంది చెప్పండి? వేశ్య నీతిమంతురాలు. యెహోషువ గ్రంథములో నుండి కొంత మనము ధ్యానం చేస్తున్నాము. యెహోషువ 2 వేగులు వారిని పంపించాడు యెరికో పట్టణములోనికి. యెరికో పట్టణము వాగ్దాన దేశములో ఉన్నదన్నమాట. మొట్టమొదటిగా ఇశ్రాయేలులు ప్రవేశించినది యెరికో పట్టణములోనికి. అది కానాను దేశములో పెద్ద పట్టణం. రాజు ఉన్నాడు, సైన్యం ఉన్నది, చుట్టూ పెద్ద కోట గోడలు ఉన్నాయి, గౌనులు ఉన్నాయి. 2 వేగులు వారిని పంపించారు. యెరికో పట్టణం ఎలా ఉన్నది, అక్కడ జనులు బలం గలవారా, వారికి ఆయుధాలు ఉన్నాయా, యుద్ధం నేర్పరులా, వారిని మనం జయించగలమా, వారి కోటలు ఎటు ఉంటాయి అన్నీ చూసి రమ్మని. వారు వెళ్ళి రాహాబు అని వేశ్య ఇంటికి వెళ్ళారండి. రాజుకు తెలిసింది, ఇశ్రాయేలు నుంచి 2 వేగులు వారు వచ్చారు, మన రాజ్యం మన పట్టణం యొక్క గుట్టు తెలుసుకోవటానికి. రాహాబు అని వేశ్య ఇంటిలో ఉన్నారు, పోయి వారిని తీసుకురమ్మని రాజు పంపించాడు సైనికుల్ని. వచ్చారు, వేశ్య ఇంటికే వచ్చారు. అప్పుడు రహాబు వేశ్య అన్నది వచ్చిన వారితో, అయ్యా లారా, నా ఎద్దుకు 2 మనుషులు వచ్చినది నిజమే. వారు ఎక్కడి నుండి వచ్చారో, వారు ఎవరో నాకు తెలియదు. వారు వచ్చారు, ఇప్పుడే వెళ్ళారు. వారు వచ్చారు, ఇప్పుడే వెళ్ళారు. వారిని దాచిపెట్టిందన్నమాట. మీరు ఇదిగో దగ్గరలో ఉంటారు, మీరు త్వరగా తరుముకుంటూ వెళ్ళండి, వారు మీకు దొరుకుతారు అని చెప్పింది. ఆ వచ్చిన వారు ఇక దొరుకుతారని చెప్పి తరుముకుంటూ వెళ్ళిపోయారు. వారు కనిపించలేదు. వారు ఇక్కడే ఉన్నారు ఇంట్లో. మచ్చ మీద ఎక్కించి, అటక మీద ఎక్కించి జనుపు గైటలో దాచిపెట్టింది. వారు వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఆ పైకి ఎక్కి మచ్చు పైన వారి దగ్గర ఉన్న దగ్గరికి వెళ్ళి వారి పాదాల మీద పడి వారిని వేడుకుంటుంది. నేను మీకు ఉపకారం చేశా, మీరు కూడా నాకు ఉపకారం చేయండి. మీరు ఈ దేశమును స్వతంత్రించుకుంటారు, జయిస్తారని మాకు తెలుసు. మాకంటే ఎవరికి? యెరికో పట్టణస్తులందరికీ, ఒకరికి కాదండి, ఎంతమందికి?
ఎరికో పట్టణస్థులందరికీ తెలుసు. చూడండి, ఆ మాటలు చదువుతున్నప్పుడు 10వ వచనం అండి, 2వ అధ్యాయము 10వ వచనం, యెహోషువ గ్రంథము 2:10. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీయుల యుద్ధరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలన చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేమంటే ఎవరు? యెరికో పట్టణస్థులందరూ, కానాను దేశస్థులందరూ అన్నమాట. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఇట్టి మనుషునికైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేసి తిని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములు నా అక్క చెల్లెండ్రు వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతుకునిచ్చి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడి అనెను. ఎందుకో పాపం ఈమె పేరు ఎక్కువసార్లు రహాబ్ అని ఉండదు, వేశ్య రహాబ్ అని ఉంటుందండి. చాలా విచారంగా ఉంటుంది అన్నమాట. వేశ్య రహాబు 3 మాటలు ఉన్నాయి. జారత్వము, జారిని అనే మాట ఉన్నదండి. 2వది వ్యభిచారం, వ్యభిచారిణి అనే మాట ఉన్నదండి. 3వది వేశ్య అనే మాట ఉన్నదండి. జారిని, వ్యభిచారిణి, వేశ్య. ఈ 3 ఒకటి కాదు, 3 వేరేనండి. జారత్వం అంటే పెళ్లి కాకముందు చేసే పాపం అన్నమాట. జారత్వం అంటే ఏం చెప్పండి? పెళ్లి కాదు కానీ ఏం చేస్తారు? పాపం చేస్తారు. వ్యభిచారిణి అంటే అర్థమైంది కదా. వ్యభిచారిణి అంటే పెళ్ళి అయింది కదా, భర్త ఉంటాడు కానీ ఏం చేస్తూ ఉంటారు? పాపం చేస్తూ ఉంటారు. పెళ్ళి అయింది కానీ పాపం చేస్తూ ఉంటారు. వారిని వ్యభిచారి అంటారండి. మరి వేశ్య అంటే పెళ్ళి కాదు, భర్త ఉండడు కానీ ఆమె వేశ్య వృత్తిలో తన దేహాన్ని అమ్ముకుంటూ ఉంటారండి. వేశ్య. ఈ వేశ్య వారి పాదముల మీద పడి, ఈ మా దేశమును మీరు స్వాధీనం చేసుకుంటారు, అసలు మీరు ఒక్కొక్క రాజును ఎలా జయిస్తూ వస్తున్నారు, ఆ వార్త విన్నప్పుడు మా గుండెలు అవిసిపోయినాయి. మీ దేవుడిని యెహోవా ఎర్ర సముద్రను పాయలు చేసిన సంగతి అబ్బో మాకు వినబడింది. మీ దేవుడిని యెహోవా ఆకాశమందును దేవుడే, భూమి యందును దేవుడే. నేను మీకు ఉపకారం చేశా, మీరు నాకును నా తండ్రి ఇంటి వారికి, నా తల్లిదండ్రులకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలను ఉపకారం చేయండి, నిజమైన ఆనవాళ్ళు నాకు చూపించండి అని చెప్పినప్పుడు వారు చెప్తున్నారు ఆమెతో, నీవు నిజంగా మాకు ఉపకారం చేశావు, ఈ దేశాన్ని మా దేవుడు మాకు స్వాధీనం చేస్తాడు, ఈ పట్టణమును మేము స్వాధీనం చేసుకుంటాం, ఉన్న వారందరినీ చంపివేస్తాం, నీవు మమ్మను చేర్చుకున్నావు కాబట్టి మేము నిన్ను నీ ఇంటి వారిని చంపం. ఆమె ఆ తరువాత వారిని కిటికీలో గుండా దించేసింది అనమాట, కిందకి కిటికీలో గుండా దించింది. ఆ దించేటప్పుడు అన్నారు, ఎర్రని దారం ఇచ్చి ఈ కిటికీకి ఎర్రని దారం కట్టు, ఈ కిటికీకి ఎర్రని దారం కట్టి
ఇక నువ్వు ఎంతమందిని తీసుకొచ్చుకుంటావు అని ఇంట్లో అంతమందిని ఉంచుకో. అంతమందిని మేము చంపం, అంతమందిని రక్షించబడతారు. ఎర్రని దారం కట్టిన కిటికీ ఉన్న ఇంటిలో ఎంతమంది ఉంటారో వారందరూ ఏమవుతారు? రక్షించబడతారు. ఎవరైనా బయటికి వస్తే వారిని మేము చంపేస్తాం, దానికి మేము బాధ్యత కాదు. ఎంతమంది ఉంచుకోవాలనుకుంటే ఉంచుకో అని చెప్పి ఆమెకు ఒక దారం, ఎర్రని దారం ఇచ్చి వారు కిటికీలు గుండా దించి వెళ్ళిపోయారు. ఆ వేశ్య వారి మాట నమ్మి ఎర్రని దారం కిటికీ కట్టింది. యెహోషువ సైన్యాన్ని తీసుకొచ్చారు, యెరికో ఎదురికి వచ్చారు. మందసం యాజకులు మోస్తూ ఉన్నారు, బోరలు ఊదుకుంటూ వెళుతున్నారు. సైన్యం వెనుక వస్తూ ఉంది. మొదటి రోజు చుట్టూ తిరిగి వచ్చారు, ఏమి కాల. యెరికో వారు అనుకున్నారు, అమ్మో ఏంటి వచ్చారు అనుకున్నారు. కానీ ఏం చేశారు? వారు ఏం చేయాలి? చుట్టూ తిరిగి వెళ్ళారండి. బోరబోరు. రెండో రోజు వచ్చారు, చుట్టూ తిరిగి వెళ్ళారు. వారు వీళ్ళు ఇంతే లేరా, వీళ్ళు ఏం చేయలేరు అనుకున్నారు. నాలుగో రోజు, ఐదో రోజు వచ్చారు, చుట్టూ తిరిగి వీళ్ళేందుకు ఊరకు తిరిగి వెళ్తున్నారు, మన కోటలు దుర్భేద్యం, మన కోటలు వారు పడగొట్టలేరు అని వారు లోపల ఎంతో మురుసుకుంటున్నారు. ఆరో రోజు కూడా తిరిగి వెళ్ళారు. ఏడో రోజు ఒకసారి తిరిగారు, వెళ్ళిపోతారు అనుకున్నారు. రెండోసారి తిరిగారు, రెండోసారి తిరుగుతున్నారు. మూడోసారి వెళ్ళిపోతారు. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి, ఆరోసారి, ఏడోసారి తిరుగుతున్నప్పుడు బోరలు ఊదారు. ప్రజలు ఆర్భాటంతో కేకలు వేసినప్పుడు యెరికో కోట కూడా కూలిపోయింది. ఇశ్రాయేలు లోపలికి వెళ్ళి అందరిని చంపివేశారు. ఆశ్చర్యమండి. ఆ ఇల్లు కోట గోడ మీద ఉన్నది అని ఉంది. కోట గోడ మీద ఉందంట ఆమె ఇల్లు. కోట గోడ పడిపోయింది కానీ ఆమె ఇంటి దగ్గర ఆమె ఇల్లు నిలిచింది. ఆశ్చర్యం. ప్రభు కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. యెహోషువ అన్నాడు, మీరు ప్రమాణం చేసి వచ్చారు కదా, ఆమెను చంపకుండా ఆమె ఇంటి వారిని బయటకు తీసుకురండి అని చెప్పి యెహోషువ వారిని పంపించినప్పుడు ఆమె ఇంటిలో ఉన్న వారందరూ రక్షించబడ్డారు. వారిని బయటకు తీసుకొచ్చారు, యెరికో పట్టణంలో జయించారు. రహాబు వేశ్య, ఆమె ఇంటివారు ఇశ్రాయేలు సమాజమునకు వెలుపల ఉన్నారు చాలా కాలం. ఎంతకాలం ఉన్నారో తెలియదు. ఆమెను సల్మాన్ అనే ఒక ఇశ్రాయేలీయుడు పెండ్లి చేసుకున్నాడు. ఆమెను సల్మాన్ అనే ఇశ్రాయేలీయుడు ఏం చేశాడు? ఇద్దరు వేగుల వాళ్ళు ఒకడు అంటారు, పుట్టిదో నిజమో నాకు తెలియదులేండి. ఆమెకు బోయజు పుట్టాడు. బోయజు రూతును పెండ్లి చేసుకున్నాడు కదండి. ఆమెకు ఎవరు పుట్టారండి? బోయజుకు ఎవరు పుట్టారు? ఓబేదుకు యెషై పుట్టాడు. యెషైకి దావీదు పుట్టాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం చదువుతుంటే యెషై దావీదును కనెను అని ఉంటుందండి. బోయజు ఆ మాటలు పైనుండి వచ్చిన చదువుతారా? సల్మాను బోయజునందు, రాహాబునందు బోయజును కనెను, బోయజు రూపుతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషైని కనెను, యెషై రాజైన దావీదును కనెను. మొదటి వచనం చదువుతాయా? మొదటి వచనం, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు యేసు క్రీస్తు వంశావళి. ఎంత ఆశ్చర్యం అండి!
ఎంత ధన్యురాలండి. వేశ్య నీతిమంతురాలైంది. అంతేకాదు, వేశ్య యేసు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడింది. వేశ్య యేసు ప్రభు యొక్క తల్లుల్లో ఒక తల్లిగా లిఖించబడింది. ఉదయం మనం చెప్పుకున్నాం కదా, ఆ మాట ఇక్కడ కూడా చెప్పుకుంటే మనకి ఎంతో ఆదరణ అండి. తాను వారి దేవుడిని అనిపించుకోవటానికి ఆయన ఎంత మాత్రమో సిగ్గుపడలేదని చెప్పుకున్నాం కదా. మనకు చెప్పుకోవటానికి మనకు మన ఆనందం కొరకు చెప్పుకుంటున్నాం అన్నమాట. యేసు ప్రభు వారిని వేశ్య రహాబు నీకేమైద్ది అంటే ఏమంటాడు చెప్పండి? చెప్పలేరా? అది ఏమైద్ది అంటే ఏం చెప్తారు చెప్పలేరా? నా తల్లి, నా తల్లి. He was not ashamed of her. వేశ్య రహాబు నీకేమైద్ది అని అడిగితే మనం అడిగేది లేదు, చెప్పేది లేదు, కానీ వాస్తవం. ఆమె ఏమైద్దంటే ఏమంటాడు ఆయన? ఆమె నా తల్లి. తామారు ఎవరై అంటే ఆమె నా తల్లి. యేసు క్రీస్తు ప్రభు ఆ మాటలు చదువుతున్నప్పుడు నిజముగా పాపుల రక్షకుడు అని అర్థమైపోతుంది. నిజముగా పాపుల స్నేహితుడని అర్థమైపోతుందండి. యేసు క్రీస్తు ప్రభువుకు పాపుల పట్ల ఉన్న అపారమైన ప్రేమ, ఆయన విశాల హృదయం, ఆయన కనికరం, ఆయన కృప అక్కడ మనం చూస్తున్నామండి. అలాగనే ఆనాడు యెరికో పట్టణములో యెహోషువ ప్రవేశించాడు. లూకాసు వార్త 19వ అధ్యాయంలో కదండి, లూకాసు వార్త 19వ అధ్యాయం మనందరికీ తెలుసు కదా. యేసు ప్రభువారు యెరికో పట్టణంలో ఉండగా వెళ్ళుచుండగా అక్కడ ఒకరు ఉన్నారు. ఎవరు అండి? పొట్టి జక్కయ్య కదా. పొట్టి జక్కయ్య ఉన్నారు. యేసు ఎవరు అని చూడాలని పొట్టివాడైన చెట్టుకి కూర్చుంటే యేసు ప్రభు వచ్చి, జక్కయ్య దిగు, నేడు నేను నీ ఇంట ఉండాలి అనగానే అతడు దిగి సంతోషంతో ఆయన తన ఇంటికి చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఆమె వేశ్య కదా. ఆనాడు యెరికో యెహోషువ ప్రవేశించాడు. యెహోషువ అంటే అర్థమేంటి? ఇదేమో చెప్పుకున్నా అంటే రక్షకుడు. ఈనాడు యేసు ప్రభు ప్రవేశించాడు. యేసు అంటే అర్థమేంటి? రక్షకుడు. ఆనాడు వేశ్యకు రక్షకుడు, ఈనాడు పాపి అయిన మానవునికి రక్షకుడు ఎవరు? యేసు ప్రభువారండి. యేసు ప్రభువారు. వేశ్య నీతిమంతురాలుగా తీర్చబడింది. ఏం చేసింది ఆమె? ఆ వేగులు వారిని చేర్చుకుంది. హెబ్రీ పత్రిక 11లో విశ్వాసమును బట్టి అనే మాట ఉన్నదండి. దేని బట్టి? విశ్వాసమును బట్టి అనే మాట మనం చూస్తున్నామండి. ఆమె విశ్వాసముతో ఆ కిటికీకి ఎర్రని దారం కట్టింది. ఎర్రని దారం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తూనే ఉన్నాం. దాని అర్థం ఏంటంటే రక్తం. రక్తం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు. వీరెవరు? వీరి వస్త్రములు తెల్లగా ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? వీరు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను కడుగుకొని ఏం చేశారు? తెలుపు చేసుకున్నారు. ఆనాడు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశం నుండి విడుదల పొందాలంటే పసిక గొర్రె పిల్లను వధించి ఆ రక్తమును నిలువ కమ్మకు తలుపు, నిలువ కమ్ములకు అడ్డకమ్ములకు రాయాలి. లోపల వారు భద్రంగా ఉండాలి. ఏ తలుపుకైతే రక్తము తాపబడిందో ఆ ఇంటిలో మరణదూత లేడు. ఏ తలుపుకైతే రక్తం తాపబడలేదో ఆ ఇంటిలో మరణదూత జ్యేష్ఠుడు చనిపోయినట్లుగా మనమంతా ఎరుగుదాం.
యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఈ యొక్క లేఖన భాగములో నుండి నేను చెప్పాలనుకున్నది ఒక మాటే. యాకోబు భక్తుడు చెప్పిన మాట, వేశ్య రహాబు ఏమలా తీర్చబడింది చెప్పండి? నీతిమంతురాలుగా తీర్చబడింది. ఎందుకు? వేగుల వారిని చేర్చుకుంటును బట్టి. పొట్టి జక్కయ్య పాపి అయిన మానవుడు రక్షించబడి అబ్రహాము కుమారుడయ్యాడు. ఎందును బట్టి? యేసు క్రీస్తు ప్రభువును చేర్చుకుండును బట్టి. ఈ రాత్రి నీవు కూడా నీ హృదయములో యేసు ప్రభువును చేర్చుకుంటే వేశ్య నీతిమంతురాలైనట్లుగా, పాపి అయిన మానవుడు పరిశుద్ధుడైనట్లుగా యేసు ప్రభువారు నిన్ను మారుస్తాడు. నీ జీవితం మారుస్తాడు. నీ చరిత్ర మారుస్తాడు. యేసు ప్రభువును నమ్ముకుని వేల 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 మంది మారిపోతున్నారు. దొంగలు మారిపోతున్నారు, వేశ్యలు మారిపోతున్నారు, నరహంతకులు మారిపోతున్నారు, పాపులు మారిపోతున్నారు, చెడిపోయిన వారు మారిపోతున్నారు. యేసు ప్రభువును నమ్ముకుని ఆనాడు వేశ్యను రక్షించాడు, ఆనాడు పాపిని రక్షించాడు. ఈనాడు అసలు యేసు ప్రభు వచ్చింది ఎవరి కొరకు? ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన గర్భంలో పడ్డప్పుడే ఆ యొక్క గబ్రియేలు దూత యేసేపుతో చెప్పిన మాట, ఆమెకు కుమారుని కనును, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. మనందరికీ తెలిసిన వాక్యం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చునను వాక్యం నమ్మదగినది. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన హేళన చేస్తూ పిలిచారండి. ఆయనకు పేరు పెట్టారు, పాపుల స్నేహితుడు అని పేరు పెట్టారండి. లూకా సువార్త 15వ అధ్యాయంలో ఆయన పాపుల సుంకలతో కలిసి భోజనం చేస్తున్నాడు. యేసు ప్రభు బైబిల్ స్పష్టంగా తెలియచేస్తుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? శిక్షించడానికి కాదు, రక్షించడానికి వచ్చాడు. శిక్షించడానికి కాదు, రక్షించడానికి వచ్చాడు. ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకం నుండి వచ్చాడు, కానరాని లోకం నుండి వచ్చాడు. ఎవరి దగ్గరకు వచ్చాడు? పాపుల దగ్గరకు వచ్చాడు. ఎవరి మధ్య ఆయన సంచరించాడు? ఎవరితో కలిసి ఆయన భోజనం చేశాడు? పాపులతో కలిసి ఆయన భోజనం చేశాడు. పాపుల పక్కనే కూర్చున్నాడు, పాపం లేనివాడుగా ఉన్నాడు. యేసు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు నేను పాపులను పిలవకు వచ్చానన్నాడండి. నేను పాపులను పిలవటానికి వచ్చానన్నాడండి. అంతవరకు అయితే పెద్ద సమస్య లేదు. మరలా అన్నాడు, నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడండి. ఏమన్నాడు? నేను నీతిమంతుల కొరకు రాలేదన్నాడండి. అసలు చూస్తుంటే యెరికో పట్టణములో ఒక ఆమె రక్షించబడింది. ఆమె ఎవరు? నీతిమంతురాలా? ఎవరండి? వేశ్య. ఆ యెరికో పట్టణంలో ఒక్కడే రక్షించబడ్డాడు. ఎవరు? పాపి అయిన జక్కయ్య. మరి మిగిలిన వాళ్ళందరూ ఎవరు? యెరికో జక్కయ్య అంటే వెళుతుంటే యేసు ప్రభువారు సణుగుతున్నారు. ఏమని? ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళుతున్నాడే. మరి వాళ్ళెవరు? వాళ్ళు పరిశుద్ధులా?
వారు నీతిమంతులా? అలాగైతే వారి కొరకు రాలా. వారు మేము నీతిమంతులు, వారి కొరకు రాలా. ఎవరి కొరకు వచ్చాడు? నేను పాపులను పిలవటానికి వచ్చానన్నాడు. మరలా నీతిమంతుల కొరకు రాలేదన్నాడు. ఈ చేరి వచ్చిన వారిలో నేను నీతిమంతురాలను అనుకుంటే యేసయ్య నీ కొరకు రాలేదు, యేసయ్యతో నీకు పని లేదు, నీకు కూడా యేసయ్యతో పని లేదు అని ఎవరి కొరకు వచ్చాడు? పాపుల కొరకు వచ్చాడు. నేను పాపిని, నాకెవరు కావాలి? నాకెవరు కావాలి? ఆనాడు యేసు ప్రభువారు అలా అడిగితే ఆనాడు ప్రజలు అడిగారు, ఇదేంటి ప్రభువా, ఎవరైనా మంచివారి కొరకు వస్తారు, చెడ్డవాళ్ళని శిక్షిస్తారు కదా, నువ్వు పాపల కొరకు వచ్చానంటున్నావు, నీతిమంతుల కొరకు రాలేదంటున్నావు, దీని భావం ఏమిటి అని అడిగితే యేసు ప్రభువారు వారిని ఒక ప్రశ్న అడిగాడు కదండి. వైద్యుడు ఎవరికి అవసరం అన్నాడండి. వైద్యుడు ఎవరికి అవసరం? వైద్యుడు ఎవరికి అవసరం అండి? రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. రోగికి వైద్యుడు అవసరం, పాపికి రక్షకుడు అవసరం. పాప రోగివమ్మా, పాప రోగివయ్యా, పాప రోగిదయ్యా, పాప రోగులమయ్యా, పాప రోగులమయ్యా. ఎవరవసరం? ఎవరవసరం? ఈ పాపికి ఎవరవసరం? రక్షకుడు కావాలా, శిక్షకుడు కావాలా? నేను పాపిని, నాకెవరు కావాలి? పాపిని చంపటానికి, పాపిని శిక్షించటానికి ఎవరో ఎక్కడి నుంచో రావాల్సిన అవసరము లేనే లేదండి. నా జీవితంలో 2-3 సంఘటనలు బాగా గుర్తున్నాయండి. నాకు అప్పుడు 11 ఏండ్లు 12 ఏండ్లు ఉన్నాయి. పలానా ఆయన పేరు నల్లయ్యలేండి, చచ్చిపోయాడు అన్నారండి. చచ్చిపోయాడు, తెల్లారిపాటికి చచ్చిపోయాడు అన్నారండి. నేను చనిపోయిన వాళ్ళ దగ్గరికి పోవటానికి నాకేం భయం ఉండేది కాదు. చిన్నప్పుడు వెళ్ళా, ఇక వాళ్ళు అనుకుంటున్నారన్నమాట, మరి ఈడెందుకు చచ్చిపోయాడు అన్నారు. అనుకుంటారు కదా వచ్చి. ఈడ ఆ రోజుల్లో దొన్నల బళ్ళు, ఎడ్ల బండ్లు ఉండేవి, 300-400 ఉండేవి మా ఊర్లో. ఎండాకాలం వస్తే మట్టి పని చేస్తూ పొలాల పనులు తోలుకెళ్ళి వారం అంతా పోయి ఒక రోజంతా ఖాళీగా ఉండి ఆ రోజంతా ఆ బళ్ళు ఉన్న వాళ్ళంతా తాగుతూ ఉంటారన్నమాట. ఆ రోజు ఏం చేశాడు, తాగాడు అతడు. ఒకడు అంటున్నాడు, ఒరే ఈడు పొద్దున్నే కళ్ళు తాగాడురా అన్నాడు, మధ్యాహ్నము మళ్ళీ సారాయి తాగాడురా, సాయంకాలం వేళ తీపి కళ్ళు తాగాడు. ఎన్నో నాకు గుర్తున్నాయండి. తీపి కళ్ళు తాగాడు, మళ్ళీ రాత్రి మళ్ళీ నాటు సారాయి తాగాడురా, అర్ధరాత్రి అప్పుడు గొంతు ఎండిపోయిందిరా. ఏమైపోయింది? గొంతు ఎండిపోయిందిరా. గొంతు ఎండిపోతే మా పొన్నూరు, ఎక్కడ హాస్పిటల్ లేవు అప్పుడు. ఎప్పుడో నేను చెప్పేది 60 సంవత్సరాలు 64 సంవత్సరాలు మాట్లాడండి. బళ్ళు లేవు, సౌకర్యాలు ఏమి లేవు. చిన్న మంచం ఉంటే నువ్వులకు మంచం, దాని మీద మోసుకొని తీసుకెళ్తానికి ప్రయత్నం చేసి పొన్నూరు నడిచి వెళ్ళాలి. అంటే 8-15 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలన్నమాట. ఎత్తుకొని పోతుంటే చచ్చిపోయాడు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతా, అప్పుడు ఎందుకో మరి దేవుడు అక్కడ తీసుకెళ్ళి ఇట్లా చెప్పడానికేనేమనుకుంటున్నా. ఇప్పుడు ఆ తాగుబోతుని చంపటానికి ఎవరన్నా రావాలా? చెప్పరేందయ్యా ఏమ్మా, ఆ తాగుబోతుని చంపడానికి ఎవరన్నా రావాలయ్యా? మరి వాడు చచ్చాడు, ఎందుకు చచ్చాడు అయ్యా? వాడు తాగుడే ఏం చేసింది? వాడు తాగుడే వాడిని చంపింది. తాగుడే వాడిని చంపింది. తాగుబోతుని చంపడానికి ఎవరు అవసరం లేదు.
వాడు తాగుడే వాడిని చంపింది. కానీ ఆ తాగుబోతుడికి ఎవరు కావాలి? ఆ తాగుబోతుని పలకరించేవాడు కావాలి. ఆ తాగుబోతుని ప్రేమించేవాడు కావాలి. ఆ తాగుబోతుని సరిచేసేవాడు కావాలి. ఆ తాగుబోతుని ఆదరించేవాడు కావాలి. ఆ తాగుబోతుని తాగుడు మాన్పించేవాడు కావాలి. ఆ తాగుబోతుని బాగు చేసేవాడు కావాలి. శిక్షించడానికి అవసరం లేదు, బాగు చేసేవాడు కావాలి. ఈ రాత్రి ఆలోచన చేసుకో, నేను పాపిని, నాకెవరు కావాలి? ఇంకొక సంఘటన ఉందండి. మా ఇంటి పక్కనే మా వదినమ్మ ఉన్నది. వాళ్ళ బంధువుల అబ్బాయి గుంటూరులో ఉన్నాడు. చావు బ్రతుకు మీద ఉన్నాడయ్యా, వెళ్ళి వచ్చి ప్రార్థన చేసి వద్దాం రమ్మని తీసుకెళ్ళిందండి. నిజంగా ఆ అబ్బాయి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడండి. ఈ అబ్బాయికి ఏం జబ్బు అంటే ఎవరు చెప్పట్లేదండి. మా వదినమ్మని కూడా అడిగా, ఏంటి వదినమంటే ఏమోనయ్యా నాకు తెలియదు అందండి. రిసెప్షనిస్ట్ ఉంటుంది కదా, చర్చ్ రిసెప్షనిస్ట్ దగ్గర ఫలానా రూమ్లో అబ్బాయికి ఏం జబ్బు అంటే ఎయిడ్స్ అందండి. ఆమెముంది ఎయిడ్స్ అని ఉందండి. అప్పుడు మా వదినమ్మని అడిగే, వదినమ్మ అబ్బాయికి ఎయిడ్స్ అంటగా, ఆమెకు తెలుసు ఎయిడ్స్ అంటే ఏమోనయ్యా మేముంది తెలుసా, ఈ పాడుజు వచ్చినోడు మోటాములేండి ఆమె, ఈ పాడుజు వచ్చినోడు వాళ్ళ నాన్న మీద అలిగి బొంబాయి వెళ్ళాడు, 6 నెలలు ఉన్నాడు, వస్తా ఈ రోగం తెచ్చుకున్నాడు. 3 రోజులకు చచ్చిపోయాడండి. ఎయిడ్స్ ఎందుకు వస్తుంది అందరికీ తెలుసు కదా. ఆ ఎయిడ్స్ రోగం ఉన్న వ్యక్తితో పాపం చేస్తే, ఈ లేని వ్యక్తికి కూడా పాపం చేస్తే ఏమొస్తుంది? అవి ఎయిడ్స్ వస్తుంది. ఆ పాపం చేసిన వాడిని చంపటానికి ఎవరైనా రావాలా? ఏం చెప్పరే? వాడు పాపం ఏం చేసింది? ఎయిడ్స్ రూపంలో ఏం చేసింది చెప్పండి? వాడు పాపం వాడిని చంపేసింది. బైబిల్ స్పష్టంగా, పాపములో వచ్చు జీతం మరణం. పాపని చంపటానికి కాదు, పాపిని రక్షించేవాడు కావాలి, పాపిని ప్రేమించేవాడు కావాలి, పాపి దగ్గరకు వచ్చేవాడు కావాలి, పాపిని పలకరించేవాడు కావాలి, పాపిని చేరదీసేవాడు కావాలి, పాపి జీవితమును మార్చేవాడు కావాలి, పాపిని ఒక మనిషిగా తీర్చిదిద్దేవాడు కావాలి. ఎవరు 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 ప్రపంచ చరిత్రలో ఒకే ఒక ఆయన చెప్పారు, నేను పాపులను పిలవటానికి వచ్చానని చెప్పిన వాడు ఒక్క యేసు క్రీస్తు ప్రభువే. ఆయన పాపుల కొరకు వచ్చాడు, పాపుల స్నేహితుడు అని పిలువబడ్డాడు, పరలోకం నుండి దిగి వచ్చాడు. నేను పాపులమైండగా ఆయన దేవుడు భూలోకం చూసినప్పుడు అది చెడిపోయి నేను భూమి మీద మానవులు తమ మార్గమును చెరిపి వేసుకున్నారు. మానవుడు చెడిపోయాడనే మాట చూస్తున్నాం. మానవుడా చెడిపోయావని బైబిల్ చెప్తుంది. మానవుడు చెడిపోయాడు. అరకాల మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేదు, కొంచెమని లేదు. ఎక్కడ చూసినా గాయాలు, పచ్చిపండు, తైలంతో కట్టబడలేదు. తలలో పాపం, అరకాలు నడకలో పాపం, చూపులో పాపం, హృదయంలో పాపం, నిలువెల్లా పాపం. ఈ పాపిని ప్రేమించిన వాడు ఎవరు? చూసి జాలిపడ్డాడు, పరలోకుడిని దిగి వచ్చాడు. 2000 సంవత్సరాల నాడే దిగి వచ్చాడు. యేసు క్రీస్తుని పేరుతో వచ్చాడు. పాపుల కొరకు వచ్చాడు. పాప భారమంతా మోసుకుపోయాడు. పాపి స్థానంలో ఆయన నిలబడ్డాడు. పాపము శిక్ష ఆయన పొందాడు. పాప మానవునికి రక్షణ సిద్ధం చేశాడు. ఈ రాత్రి మేము యేసు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నాం. సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభువుని గురించి ప్రకటిస్తున్నాం. అన్యాయపు తీర్పు పొందిన వాడై కొనుపోబడ్డాడు. ఆయన పాపము చేయలేదు, ఆయన పాపము ఎరుగడు, ఆయన యందు పాపమే లేదు.
మోయరాని భారమైన సిలువను ఆయన వీపును ఆయన భుజాన్ని పెట్టారు. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన గడ్డం పెరికి వేశారు. ఆయన ముఖాన్ని ఉమ్ము వేశారు. భారమైన సిలువను మోసుకుంటూ పోయాడు. పాప భారం, లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆ రక్షకుడు క్రీస్తు ప్రభు నా పాపమంతా మోసుకుని పోయాడు. కల్వరి కొండపైకి మోసుకుపోయాడు. ఆ సిలువలో నీ కొరకు నా కొరకు వధించబడ్డాడు. ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన కాళ్ళ చేతుల్లో మేకులు, ఆయన ప్రక్కలో బల్యం పోటు. ఆ రక్షకును చూడండి. సిలువలో వేలాడుతున్న క్రీస్తు ప్రభువును చూడండి. ఆ గాయాలు చూడు, ఆ రక్తధారలు చూడు. ఎవరి కొరకు ఈ రక్తధారలు? ఎవరి కొరకు ఈ సిలువ యాగం? ఎవరి కొరకు ఈ బలిదాగం? ఎవరి కొరకు ఈ ప్రాణ త్యాగం? పాపినైన నా కొరకు, పాపివైన నీ కొరకు, పాపినైన నా కొరకు, పాపివైన నీ కొరకు యేసయ్య రక్తమంతా కాచి ప్రాణములు దారపోసి చనిపోయి తిరిగి లేచారు. ఈ రాత్రి యేసు ప్రభువుని ఇంటిలో చేర్చుకో, నీ హృదయంలో చేర్చుకో. నీ జీవితం మార్చివేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. ఇందాక చెప్పుకున్నాం కదా, వేశ్యను ఎలా చేశాడండి? నీతిమంతురాలుగా చేశాడు. ఒక పాపిని ఎవడూ మార్చలేడు. శాసనాలు మార్చలేవు, ప్రభుత్వాలు మార్చలేవు, పోలీసు వారు మార్చలేరు, శరసాలు మార్చలేవు, ఉరి శిక్షలు కూడా మార్చలేవండి. అది వాస్తవం. టీచర్స్ మారుస్తారా? ప్రొఫెసర్స్ మారుస్తారా? డాక్టర్స్ మారుస్తారా? ఏమ్మా, మంత్రులు మారుస్తారా? ఎవరు మారుస్తారు? ఎవరు మార్చలేరు. కొట్టినా మాటలేదు, శిక్షించినా మాటలేదు, నెట్టివేసినా మార్చట్లేదు. కుటుంబాలు కూలిపోతున్నా మారట్లేదు, బతుకులు పాడైపోతున్నా మారట్లేదు, విలువబోతున్నా మారట్లేదు. తల్లి కుమార్తె అమ్మ వద్దురా మానుకోమంటే మానుతుందా? కొడుకును తండ్రి గద్దిస్తుంటే మానుతున్నాడా? భార్య భర్త కాళ్ళ మీద పడి అయ్యా వద్దు అంటే మానుతున్నాడా? ఏమా నీ ప్రవర్తన బాగలేదు, భర్త కూలిపోతుంటే మానుతున్నాడా? ఎనుకుంటే లేపుతలేదు. పాపం ఎంత చెడ్డది, పాపం ఎంత భయంకరమైనది, పాపం ఎంత ఘోరమైనది. కుటుంబాలను చీల్చివేస్తుంది, బ్రతుకులను బజారు పాలు చేస్తుంది. ఎంతమంది హత్యలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతమంది బజారు పాలు, ఎంతమంది వికారులు అవుతున్నారు, ఎంతమంది వికారులు అయిపోతున్నారు. తల ఎత్తలేక, తల ఎత్తుకోలేక, ఉండలేక, నట్టు చెప్పుకోలేక ఎంతమంది కూలిపోతున్నారు, ఎంతమంది నలిగిపోతున్నారు. ఎవరొచ్చి పలకరిస్తారు? ఎవరొచ్చి ఆదరిస్తారు? ఎవరొచ్చి ప్రేమను చూపిస్తారు? యేసు ప్రభువే, యేసు ప్రభువే. సువార్తలు మీరు చదవండి. ఆ సమరయ స్త్రీ మంచినీళ్ళకు తీసుకోవటానికి వచ్చింది కదా, ఆమె 5 అంట 6 కదండి. ఆమె యేసయ్య ఏమన్నాడు? ఏమన్నాడు? దాహానికి నీళ్ళు. చిదరించుకోలేదు. ఆ ప్రభువారు ఒక ఇంట్లో ఉన్నాడని తెలిసి పాపాత్మురాలు కదండి, పాపాత్మురాలు వచ్చి ప్రభు వెనకమాల ఉండి కన్నీటితో పాదాలు కడిగి, తల వెంట్రుతో పాదాలు తుడిసి
ఆ పాద అత్తరు పూసి ముద్దు పెట్టుకుంటుంటే పిలిచినవాడు ఏమన్నాడు, ఈమె ఎవరో ఎటువంటిదో, ఏంటి ఈయనేదో గొప్ప ప్రవక్త అనుకున్నా, ఈయనేంది ఈ పాపాత్మరాలు ఆ మీద కాళ్ళ మీద పడి ఏడుస్తూ ముద్దు పెట్టుకుంటూ ఊరుకున్నాడే, నేనైతేనా అనుకుంటున్నాడు. ఏమైతే నేనైతేనా ఏం చేస్తా, నేనైతే పాపిత్రురాని పో అని నేను ఇట్టేసేవాడిని, తరిమేసేవాడిని, నా ఇంటికి రావద్దు, నెట్టేసేవాడిని అని అనుకుంటున్నాడు. ప్రభు అన్నాడు, సీమోను, ఇవన్నీ పాపాలు తెలుసు నీకు చేసిందో నీకు తెలుసా? ఈమె చేసిన పాపాలు నీకు కొన్నే తెలుసు. ఎన్ని తెలుసు? ఈమె చేసిన పాపాలు నీకెన్ని తెలుసు? కొన్నే తెలుసు. ఈమె ఎన్ని చేసిందో తెలుసా? ఈమె విస్తారమైన పాపాలు చేసింది. ఎన్ని? ఈమె విస్తారమైన పాపాలు చేసింది, నాకు తెలుసు. ఈమె విస్తారమైన పాపాలు చేసింది. ఈమె విస్తారంగా ప్రేమించింది. ఈమె విస్తారమైన పాపాలు నేను క్షమిస్తున్నా. కుమారి కుమారి ఊరోళ్ళు పాపిస్తురాలంటే ఈయనేమన్నాడు? కుమారి అంటున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం, వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ కదండి, అందరూ వచ్చి రాళ్ళు వేయటానికి సిద్ధంగా ఉంటే ప్రభు అన్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదటగా ఆమె మీద రాయి వేయమన్నాడు. అప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు అన్నాడు, అమ్మా, ఆ మాటలు చూడండి, యేసయ్య సంభాషణ చూడండి. ఆయన హృదయంలో వచ్చిన మధురమైన మాటలు, ఆ హృదయంలో నుండి వచ్చిన దయగల మాటలు, ఆప్యాయతతో కూడిన మాటలు, రక్షించే మాటలు, కనికరం సంపన్నమైన మాటలు, కృపాసహితమైన మాటలు, ప్రాణమును తెప్పిల చేసే మాటలు, హృదయాన్ని మార్చే మాటలు, హృదయాన్ని తాకే మాటలు. అమ్మా, ఎవరును నీకు శిక్ష విధించలేదా? నేను నీకు శిక్ష విధించాలి అమ్మా అని పిలిచాడు. యేసు ప్రభు ఎవరు? ఆయన పాపుల స్నేహితుడు. యేసు ప్రభు ఎవరు? పాపిని మార్చేవాడు. యేసు ప్రభు ఎవరు? పాపిని రక్షించేవాడు. ఇప్పుడే మళ్ళీ ఎంత చెప్పు నీకు రిపిటేషన్. వేశ్యల్ని మారుస్తాడు, దొంగల్ని దొరగా మారుస్తున్నాడు, పాపుల్ని పరిశుద్ధులుగా చేస్తున్నాడు, అనీతిమంతుల్ని నీతిమంతులుగా చేస్తున్నాడు, యాకోబుల్ని ఇశ్రాయేలుగా మారుస్తున్నాడు, వేల మందిని మారుస్తున్నాడు. నన్ను మార్చాడు, నిన్ను కూడా మారుస్తాడు. అసలు ఒక ఆయన అన్నాడు, జే బెల్లెట్ అని ఆయన, ఆ రోజంట ఎరుకో పట్టణంలో అంట ఆ వేశ్య రహాబ్ అంట సువార్థికురాలు అయిందంటండి. ఏమైందంట ఆ వేశ్య అంట ఏమైందంట, ఎరుకో పట్టణంలో సువార్థికురాలైంది. ఏమని? రండి నా ఇంటిలోకి రండి, నా ఇంటిలోకి రండి, నా ఇంటిలోకి రండి, నా ఇంటిలోకి రండి. ఎందుకమ్మా? నా ఇంటిలోకి రండి, నా ఇంటిలోకి వచ్చిన వాళ్ళంతా రక్షించబడతారు, నా ఇంటిలోకి వచ్చిన వాళ్ళంతా రక్షించబడతారు. అబ్బో, ఆమె అక్కడ ఆ పట్టణంలో ఆమె సువార్తకు ఆమె ఇంటిలోకి వచ్చిన వారంతా రక్షించబడ్డారు. విశ్వాసమును బట్టి అనే మాట చూస్తున్నాం. ఎర్రని దారమును కట్టబడిన దాన్ని బట్టి అని చూస్తున్నాం. వేగులకు వారిని చేర్చుకున్న దాన్ని బట్టి అని చూస్తున్నాం. ఈ రాత్రి నీవు కూడా నీ హృదయంలో యేసు ప్రభువును చేర్చుకుంటే, దొంగవా, వేసివా, త్రాగుబోతువా, మోసగాడవా, అబద్ధికుడువా, నువ్వెవరో నాకు తెలియదు. పాపివా, పాపిష్టివా, పాపాత్మురాలువా, నువ్వెవరో నాకు తెలియదు. ఈ రాత్రి యేసు ప్రభువుని నీ హృదయంలో చేర్చుకుంటే, ఈ రాత్రి నీ ప్రభు పాదాలు ఎత్తబడి యేసు ప్రభువా నేను పాపిని క్షమించమని వేడుకుంటే, నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితం మారుస్తాడు, నీ పేరు మారుస్తాడు, నీ తీరు మారుస్తాడు, నీ నడక మారుస్తాడు, నీ చరిత్ర మారిపోయింది. యేసు ప్రభువుని నమ్ముకోండి. మరలా చూడండి, ఆ శిలువలో వేలాడుతున్న ఆ రక్షకుని మీదట చూపించి నేను ప్రార్థన చేస్తా.
భూమి ఆకాశాల మధ్య ఒక శాపగ్రాయిగా వేలాడుతున్నారు రక్షకుని చూడండి. ఆయన తల్లో ముండ్ల కిరీటం, ఆయన ముఖాన్ని ఉమ్మి, ఆయన కాళ్ళ చేతుల్లో మేకలను బల్లేపోతూ రక్తమంతా కార్చి రక్షణ సిద్ధం చేశాడు. ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడు. ఈ రాత్రి చేయి సాసి పిలుస్తున్నాడు. ఈ రాత్రి చేయి సాసి పిలుస్తున్నాడు. నా కుమారి, నా కుమారుడా, నీ హృదయము నాకు ఏమో. అందరూ తల వంచండి. ఈ రాత్రి చేయి సాసి పిలుస్తున్నాడు. వేశ్యను రక్షించినవాడు, వేశ్యను నీతిమంతురాలుగా చేర్చినవాడు, పొట్టి జక్కైను రక్షించినవాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినవాడు, నిష్ప్రయోజకుని ప్రయోజకుడిగా చేసినవాడు. ఈ రాత్రి అయ్యా అమ్మా, నీ చరిత్ర మారితే, నీ పేరు మారితే నీకు విలువిస్తాడు. నీ హృదయంలో చెప్పరాని ఆనంద సంతోషాలు ఉంటాయి. నువ్వు పోగొట్టుకున్నంత మరలా యేసే నీకు ఇస్తాడు, రెట్టింపు ఇస్తాడు. నిన్ను ధన్యునిగా ధన్యురాలుగా చేస్తాడు. దేవుని కుమారుడు అవుతావు, దేవుని కుమార్తె అవుతావు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడింది. చిన్న ప్రార్థన చేసుకో, చిన్న ప్రార్థన చేసుకో. చేరి వచ్చిన వారిలో ఇంకా యేసు ప్రభువుని నమ్మని వారు ఉంటే, ఇంకా హృదయం క్రీస్తు ప్రభుకి ఇవ్వని వారు ఉంటే, ఈ రాత్రి విరిగి నలిగిన హృదయంతో చిన్న ప్రార్థన చేసుకో. యేసు ప్రభువా, వేశ్యను ప్రేమించావే, వేశ్యను నీతిమంతురాలుగా చేశావే, నిష్ప్రయోజకుని ప్రయోజకునిగా చేశావే. అయ్యా, ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నా. నా కొరకు నువ్వు శిలువలో వేలాడేవా? ఈ పాపి కొరకు ప్రాణత్యాగం చేసావా? ఈ పాపి కొరకు రక్తం అంతా దారపోసావా? రక్షకుడా, నన్ను ఇంతగా ప్రేమించావా? నన్ను రక్షిస్తాను, నన్ను క్షమిస్తాను, నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా స్వీకరించడానికి ఇంత త్యాగం చేసావా? ఇంతగా ప్రేమించావా? ఈ రాత్రి నీ పాద సన్నిధికి వస్తున్నా. పాపి నన్ను క్షమించమని ప్రార్థన చేసుకో. ఒక నిమిషం సమయం ఇస్తున్నాను. ఎవరైనా ఉన్నారా? వాళ్ళ హృదయంలో ప్రార్థన చేసుకొని, పాపిని ప్రభువా నన్ను క్షమించు, నన్ను రక్షించమని హృదయంలో ప్రార్థన చేసుకుని యేసు ప్రభువుని నమ్ముకోవాలని హృదయంలో ప్రేరేపణ ఉన్నవారు, ఆ కోరిక ఉన్నవారు, నీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. ఎలా నమ్ముకోవాలో చెప్పి మీ చేత ప్రార్థన తీర్మానం చేపిస్తాం. మేము కూడా ప్రార్థన చేసి ప్రభుకి అప్పగిస్తాం. ఎవరైనా ఉన్నారా? ఈ రాత్రి నేను యేసు ప్రభువుని నమ్ముకుంటా, నాకు ప్రభు కావాలి, నాకొద్దు ఈ జీవితం, నాకొద్దు ఈ జీవితం, నాకు ప్రభు కావాలని హృదయంలో ప్రేరేపణ, పురుషులైన స్త్రీలైన, చిన్నలైన పెద్దలైన, సిగ్గుపడద్దు. ఎవరైనా ఉన్నారా? మేము ఎవరిని తొందర చేయం. మాకు అర్థమయ్యేటట్టుగా మీ కుడి చెయ్యి పైకెత్తి చూపించండి. మేము ఎవరిని బలవంతం చేయమండి. చెప్పి రమ్మన్నాడు ప్రభు, చెప్పిపోతున్నాం. ప్రార్థన చేసుకుందామండి. మహిమగల మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇద్దరి సాక్షుల నోట మాట స్థిరమన్నావు. చెప్పి రమ్మన్నా ప్రభువా, చెప్పిపోతున్నాం.
వేశ్య రహాబును నీతిమంతురాలుగా మార్చినవాడా, నిష్ప్రయోజకుడైన ఒనేసిమును ప్రయోజకునిగా మార్చినవాడా, మోసగాడైన యాకోబును ఇశ్రాయేలుగా మార్చినవాడా, పాపులను పరిశుద్ధులుగా మార్చినవాడా, పాపుల స్నేహితుడా, పాపుల రక్షకుడా, పాపి కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడా, మరణమును జయించి తిరిగి లేచినవాడా, నీ సువార్త ప్రకటించబడింది. విన్నవారు హృదయంలో మీ ఆత్మకార్యము జరిగించుతండి. ఈ రాత్రి అయిన వారి పడకల మీద అయిన వారితో మాట్లాడండి, ఒప్పించమని ప్రార్థన చేస్తున్నాం. రేపటి ప్రభు దినమునకు ఆరాధనకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ దిన దీవెనతో మమ్మల్ని నింపి పంపమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఎవరు వెళ్ళొద్దు, ప్రకటన ఉన్నది. అలాగున ప్రకటన విని మనము సెలవు తీసుకుందామండి.